తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గొల్లపల్లి రిజర్వాయర్ పైన చర్చ కొనసాగుతుంది. రాజకీయ దుమారం కూడా రేగుతుంది. నూట 2 రోజుల పాటు గొల్లపల్లి రిజర్వాయర్ను నిర్మించవద్దు, మా భూములు మాకు కావాలి, ప్రాజెక్టులు వద్దంటూ కూడా 102 రోజుల పాటు స్థానిక రైతులు ఆందోళన చేపడుతున్నారు. అసలు ఈ గొల్లపల్లి రిజర్వాయర్ ఎందుకు వద్దంటున్నారు స్థానిక రైతులు? కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఏదుర రిజర్వాయర్కి ఆనుకొని ఉన్నటువంటి గొల్లపల్లి రిజర్వాయర్ని నిర్మిస్తామంటూ ప్రస్తుత ప్రభుత్వం అంటుంటే అసలు గొల్లపల్లి రిజర్వాయర్ మాకు వద్దు అంటున్నారు స్థానిక రైతులు. 102 రోజుల పాటు దీక్ష చేపడుతున్నారు. ఇప్పటి వరకు కూడా అటు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఆ రైతులను పలకరించినటువంటి రోజులు లేవు. ప్రస్తుతం మనము దీక్షా శిబిరం దగ్గర ఉన్నాము. ఇటు గొల్లపల్లి చిర్కపల్లి రిజర్వాయర్ వ్యతిరేక అఖిలపక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రైతులు ఆ ధర్నాలో కూర్చున్నారు. అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంది, గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ ఎందుకు వద్దంటున్నారు, దీనిపైన రాజకీయం ఎందుకు దుమారం చెలరేగుతున్నటువంటి వాటిపైన రైతులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఎందుకు 102 రోజుల పాటు ఈ యొక్క గొల్లపల్లి రిజర్వాయర్ పైన రాజకీయ రగడ దుమారం ఎందుకు చెలరేగుతుంది? అసలు ఈ గొల్లపల్లి రిజర్వాయర్ ఏంటి పరిస్థితి? గొల్లపల్లి చిర్కపల్లి రిజర్వాయర్ గత సంవత్సరం డిసెంబర్ 29 తారీఖు నాడు మా ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు అసెంబ్లీలో ఈ ప్రాజెక్టును ప్రపోజల్ పంపించడం జరిగింది. అది తెలిసిన వెంటనే మాకు గుండెలు వలిగినంత బాధ అయింది. ఎందుకనగా గత 40-50 ఏళ్ళ నుంచి మా తాత తండ్రులు అందరూ కూడా దేశాలు వలస పోయి, అంటే మాకు నీళ్ళు లేక వలసలు పోయి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చేటోళ్ళు. ఇప్పుడిప్పుడే 7-8 సంవత్సరాల నుంచి నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళు వచ్చి భూములను లేవల్ చేసుకొని భూములు తాగువాడి ఇప్పుడు తిందామన్న టైంలోనే మళ్ళీ గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మిస్తామని ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు ప్రతిపాదనలు పంపడం జరిగింది. దీని కొరకు కానీ మేము అనేది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మాకు పక్కనే ఏదుల రిజర్వాయర్ అనేది పాలమూరు రంగారెడ్డి భాగంలో అక్కడ నిర్మించడం జరిగింది. దానికి మాకు 500 మీటర్ల దూరంలో చీర్కపల్లి గొల్లపల్లి రిజర్వాయర్ మళ్ళీ నిర్మిస్తామంటున్నారు. ఇక్కడ అవసరం లేదు కదా, ఒక ఓటీ అని ఏర్పాటు చేసినారు. ఓటీ ద్వారా 45,000 ఎకరాలకు పారుతుంది. మేము ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, సార్ మీరు అవసరం ఉన్నతోని ప్రాజెక్టులు వేయండి, అవసరం లేనితో ప్రాజెక్టులు వేయకండి. ఎందుకంటే మాకు ఈ ఏదుల రిజర్వాయర్ అన్కంప్లీట్ ఏముందో అది కంప్లీట్ చేసి నీళ్ళు నింపితే మాకు సస్యశ్యామలంగా వనపర్తికి నిండుతుంది. ఈ అధికార పాలకపక్షం వాళ్ళు ఓన్లీ కాసుల కొరకే తప్ప ప్రజలకు ఉపయోగపడే పని ఏం చేయట్లేదు. అందుకని మేము మా నిరసనను 102 రోజుల నుంచి మేము కంటిన్యూ చేస్తున్నాము. దీనిపైన మేము ఇరిగేషన్ చీఫ్ సెక్రటరీ కలవడం జరిగింది, ప్రజాపాలనలో చిన్నారెడ్డి సార్ను కలవడం జరిగింది, సిఎస్ను కలవడం జరిగింది, కలెక్టర్ గారిని కలవడం జరిగింది, డిఈని కలవడం జరిగింది. అదే మాదిరిగా ఈ నుంచి పాదయాత్రగా మా మండలమైనటువంటి ఏదుల గ్రామానికి కూడా పాదయాత్ర ద్వారా మా నిరసన వ్యక్తం చేసిన. అయినా కూడా ఏ ప్రభుత్వ అధికారులు కానీ పాలకులు కానీ మా వంక చూసిన నాదుడు లేడు. మా డిమాండ్ అంతా ఒకటే, సార్ మేము ఇప్పుడిప్పుడే మేము కూడా పట్టణాలలో బతికేటోళ్ళు, మా నాయనోళ్ళు బతికిండు, మా భూములు తాగుబడ్డాయి, మేము సన్నకారు రైతులం, మా భూములు పోతే మా బతుకుదెరువు కరువైపోతుంది. ఆల్రెడీ పాలమూరు రంగారెడ్డి కింద ఏదుల రిజర్వాయర్ కింద ఏదుల తీగలపల్లి కొంకల్పల్లి బండరాయిపాకల గ్రామాల భూములు పోతే వాళ్ళ పరిస్థితి చూస్తే దీనహీన పరిస్థితిలో ఉంది. అక్కడ ఉన్న లేడీస్ కూడా వాళ్ళు పొద్దున్న వేసుకొని టిఫిన్లు తీసుకొని నాగరికైనా పెద్ద పట్టణాలకు పోయి వ్యవసాయ పనులు భూములు లేక, అంటే మా దరిద్రం ఏంటంటే ఇక్కడ భూములు తక్కువైనాయి, నీళ్ళు ఎక్కువైపోయినాయి. కనుక మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము ఎవ్వరికీ ఆపోజిట్ కాదు, మాకు ఈ ప్రాజెక్టు వద్దని వెంటనే మేఘారెడ్డి గారు ప్రకటిస్తే సంతోషం. ఇంకోటి, ఈ నెల 2వ తారీఖు మా స్వగ్రామమైనట్టు చీర్కపల్లికి వచ్చి ఆయన తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఏమని, మీరు ఎవరినెవరినో కలుస్తున్నారు కానీ నన్ను కలవట్లేదు, ఈ ప్రాజెక్టు కావాలని నేను ఎక్కడైనా సైన్ పెట్టినా, లేకుంటే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎక్కడైనా ఫైల్ మీద సంతకం ఉందా, మీరు ఎందుకు మీరు ఇట్లా పని లేని పని చేస్తున్నారు అన్నట్టు ఆయన మాట్లాడుతాం. సార్ మేము మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎందుకంటే ప్రపోజల్ మీరు పెట్టిందే మీరు, అసెంబ్లీలో
పెట్టింది మీరు. మీ పుట్టినరోజు ఏం చేసినారు? గొల్లపల్లి వరప్రదాయిని అని పెట్టుకున్నారు. వనపర్తికి వరప్రదాయిని గొల్లపల్లి అంటే మీరు తిటన్పోరా అన్నట్టే చేస్తున్నారు. ఇంకోటి పెద్ద మోసం ఏంటంటే చీర్కపల్లి గ్రామాన్ని పైలట్ విలేజ్గా తీసుకున్నారు. పైలట్ విలేజ్ అంటే ఏంటంటే మండలంలో ఎక్కడక రానివి మా ఊరిలోనే అభివృద్ధి పనులు చేస్తున్నట్టు చేసి జనాన్ని మీరు ఇచ్చే 5 లక్షలకు మా వాళ్ళకి ఆల్రెడీ 10 లక్షలు ఎక్స్ట్రా అవుతున్నాయి. అంటే టోటల్ 10-12 లక్షల వరకు ఖర్చు అవుతున్నాయి. అంటే మమ్మల్ని మబ్బు పెట్టించి మీరు ప్రాజెక్టు ఏదామని ముందే ప్లాన్ చేసి మొన్న సర్పంచ్ ఎలక్షన్లో కూడా మీరు డబ్బులు ఖర్చు పెట్టి గొల్లపల్లి చీర్కపల్లి సర్పంచులను మీరు కొనేయడం జరిగింది. ఎందుకంటే మాకు అనుకూలంగా వీళ్ళిద్దరూ మాకు సంతకాలు పెడతారనే ఉద్దేశంలో మీరు చేసిన ఈ పొరపాటు. మా జనం ఏమంటే మాకేదో ఇట్లా కోడికి గింజలేసి మేము చేసుకునే పని చేసినట్టు చేసినారు. రిక్వెస్ట్ చేస్తున్నాం మేఘారెడ్డి గారు, సార్ మీరు వెంటనే ఈ ప్రాజెక్టును విరమించుకొని మా ప్రజలను సుఖశాంతులతో ఉండేటట్టు ప్రయత్నం చేయాలని వేడుకుంటున్నాం. సార్ మీరు చెప్పండి, అంటే ఈ యొక్క గొల్లపల్లి రిజర్వాయర్ కింద ఎన్ని ఎకరాల భూములు రైతులు కోల్పోతున్నారు? గతంలో ఏదుల రిజర్వాయర్ కింద భూములు కోల్పోయినటువంటి రైతులు ఉన్నారు. ఇప్పుడు ఈ కొత్తగా రిజర్వాయర్ రావడంతో ఎంతమంది రైతులు ఎన్ని ఎకరాల భూమి కోల్పోతున్నారు? దానివల్ల నష్టమే ఉంటుంది. గొల్లపల్లి చిరకపల్లి రిజర్వాయర్ భాగంలో 1352 ఎకరాల భూములు ముంపుకు గురి కావడం జరుగుతుంది. ముఖ్యంగా చీరకపల్లి గొల్లపల్లిలో ఉన్నటువంటి భూభాగము 90% మునిగిపోవడం జరుగుతుంది. ఏదుల కేశంపేట తాండా తలపరూరు గ్రామాల్లో పాక్షికంగా శివారు ప్రాంతంలో ఉన్నటువంటి భూములు కోల్పోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదులో ఇప్పటికే చాలామంది భూములు కోల్పోయి మా చీరకపల్లి గ్రామంలో చాలామంది భూములు కొనుక్కున్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా కాదు, మొదటి భాగంలో భూములు కోల్పోవడం వల్ల వాళ్ళు చాలాగా బాధపడుతున్నారు. ఎందుకంటే మేము ప్రాజెక్టు వద్దున్నటువంటి డిమాండ్ మాది. ఎందుకంటే పక్కనే ఏదుల రిజర్వాయర్ని ఇట్లా డెవలప్ చేస్తే ఈ ప్రాంతానికి సరిపోయిన నీళ్ళు అక్కడనే లభ్యమవుతుంది. అటువంటి భూములు కోల్పోయినటువంటి భూమిని ప్రాజెక్టును డెవలప్ చేయకుండా మళ్ళీ కొత్తగా గొల్లపల్లి చిరకపల్లి రిజర్వ్ చేయడం అనేది మాకు చాలా బాధగా ఉంది. దీన్ని నిర్మాణం చేయవద్దని కోరుతున్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే ఇది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే దీన్ని ప్రపోజల్ తీసుకొచ్చారు. ఎప్పుడు 2015, 2018 అని నిన్నే మేఘారెడ్డి ఎమ్మెల్యే గారు ప్రెస్ మీటింగ్లో చేశారు. అదే చేసినటువంటి ప్రాజెక్టును కలవకూర్తి ఎత్తిపోతల పథకంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతం అంతా సర్వే చేసాను, ఇక్కడ కూడా ప్రాజెక్టు కడితే బాగుంటుందని అది చేసినటువంటిది వాస్తవం, నిజం. కానీ పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏదుల రిజర్వాయర్ వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు ఉన్నాక ఈ ప్రాజెక్టును రద్దు చేయడం జరిగింది. అది రద్దు చేసిన విషయం వాళ్ళకి తెలుసు, కానీ మొండి మాటలు మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇదే ఎమ్మెల్యే గారు 2025 జనవరి నుంచి ఈ 2025 ఈ 26 నెల 7వ తేదీ వరకు ఇప్పటికి 5 సార్లు ప్రపోజల్ పంపారు. కానీ అది ప్రభుత్వం ఇంకా ఇంతవరకు శాంక్షన్ చేయలేదు. మళ్ళీ ఈ ప్రపోజల్కి ఇట్లా శాంక్షన్ అయితే ఇది 3 TMs దాదాపు 3 TMs కెపాసిటీ ప్రాజెక్టు. అంటే ఈ జిల్లాలోనే పెద్ద ప్రాజెక్టు దీన్నే నిర్మాణం చేస్తున్నారు. దాదాపు ఇక్కడ 400 మంది రైతులు నష్టపోతారు. ఇక్కడ ఉండేటువంటి సన్న రైతులు ఎవరికి కూడా 3-4 ఎకరాల భూమి కానీ ఎవరికి ఎక్కువ లేదు. ఎండాకాలంలో కూలిపోతారు, వానాకాలం వ్యవసాయం చేసుకునేటువంటి ప్రాంతం ఇది మొత్తం ఎడారి ప్రాంతం. ఇది కలవకూర్తి ఎత్తిపోతలో నీళ్ళు రావడం వల్లే మా భూములు సస్యశ్యామలు కూడా మంచిగా పంటలు పండించుకుంటాం. ఇప్పుడే మేము ఆనందంగా ఉన్నాం. కాబట్టి నీళ్లు ఉండగా మళ్ళీ ప్రాజెక్టు వద్దని మేము మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంటే సార్ ప్రధానంగా ఇక్కడ గత ప్రభుత్వంలోనే గొర్లపల్లి ఈ యొక్క రిజర్వాయర్ చీర్కపల్లి రిజర్వాయర్కి ప్రపోజల్ తీసుకొచ్చారు. 3 సార్లు 17, 18, 19లో కూడా దీనిపైన సర్వేలు చేశారు. అప్పుడు చేయనటువంటి ధర్నాలు ఇప్పుడు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు? ఆ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం వాళ్ళు ప్రపోజల్ చేస్తేనే కదా మేము మళ్ళీ ఈ ప్రాజెక్ట్ని చేపడుతున్నామని చెప్పేసి కూడా ప్రజాప్రతినిధులు అంటున్నారు. ఏంటి చెప్పండి. నా పేరు బొగ్గు వెంకటయ్య, మాది చీరకపల్లి రైతుల బిడ్డను. దాదాపు మా ఫ్యామిలీ 40 ఎకరాలు ల్యాండ్ ఉంటుంది, మొత్తం ముంపుకు గురి అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు మీరు అడిగినట్టుగా 17, 18లో అప్పుడు వాళ్ళు తెచ్చిన రిజర్వాయర్ గురించి అభిప్రాయం చెప్తే వాళ్ళు అప్పుడు ఏమన్నారంటే నిరంజన్ రెడ్డి అప్పుడు ప్రణాళిక ఉండే, ఆయన ఏమన్నాడు, తెచ్చిరు సర్వే చేసిరు. ఇప్పుడు మనం ఓ పిల్లని చూడనికే పోతాం, 100 మందిని పిల్లని చూస్తాం, పోయి 100 మందిని చేసుకోలేము కదా, ఒకటే కదా. వీళ్ళు కూడా సర్వే చేసి 100 సర్వేలు చేసిరు. అందులో ఒకటి సెలెక్ట్ చేసి ఏదో రిజర్వాయర్ స్టార్ట్ చేసిరు. అది స్టార్ట్ చేసినాక ఈ 99 ఇక వేస్టే కదా.
మళ్ళీ అలాంటప్పుడు ఇంక దీని గురించి ఎందుకు మాట్లాడాలి? ఆల్రెడీ అప్పటికి దాని ప్రపోజల్ క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ దీన్ని పట్టుకున్నావు అంటే నీ ఉద్దేశం ఏంది? అంటే కాసుల కొరకే కదా. మెగారెడ్డి మీకు ఎన్నిసార్లు మేము చెప్పినామో వినిపించుకున్నాం, మీకు తెలుసు. ఎందుకంటే మీరు ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళే ఓట్లు వేస్తే గెలవలే, ఎంతోమంది మేధావులు ఓట్లు వేస్తేనే నువ్వు గెలిచినావు. గెలిచినప్పుడు ఈడంగా పోతున్నావు, ధర్నా నీకు కనిపించలే? ధర్నా చేసుకుంటే ప్రజలు ఉన్నారు కదా ఇక్కడ, నువ్వు ఒక ఎమ్మెల్యేవు కదా. ఎమ్మెల్యే అయినప్పుడు మళ్ళీ ఏం ఆపత్తి వచ్చింది నా ప్రజలకన్నా వచ్చి నువ్వు అడగాలి కదా. పార్టీ ఏదైనా కూడా కోకో మేము గెలిపించుకున్నాం కాబట్టి ఖచ్చితంగా నువ్వు మా తండ్రి లాంటి వచ్చి అడగాలి కదా. నువ్వు ఎందుకు అడగకుండా పోయినావు? మొన్న ఊరికి వచ్చి పెద్ద పెద్ద మాటలు పోటుగాని మాటలు చెప్పిపోతున్నావు. ఎందుకు చెప్పిపోయినావు? అవి అట్లా కాదు కదా. ఏదైనా ఉంటే ప్రజలను వచ్చి అడగాలి, అయ్యే ఏది మీ బాధ ఏందని అడగాలి. మేము నీతోనికి రావడం కాదు, నేను మీ ఓటేసి గెలిపించినా కాబట్టి నువ్వు మాతోనికి రావాలి. ఎందుకంటే ఆల్రెడీ కలెక్టర్కి ఇచ్చినావు, కలెక్టర్ చెప్పలే నీకు? అంటే నువ్వు పరిపాలన లేవా? ఇంకేం చేస్తున్నావు మళ్ళీ నువ్వు? ముఖ్యమంత్రితో పోవాలన్నా? ఇవన్నీ కాదు. ఖచ్చితంగా నువ్వు మా రిజర్వాయర్ గురించి క్యాన్సిల్ చేయాలి, మాకు వచ్చి క్షమాపణ చెప్పాలి. రేపు నువ్వు భవిష్యత్తులో మళ్ళీ మా ఊరికి రావాలంటే ఖచ్చితంగా మాతోనే క్షమాపణ కోరాలి. ఇక్కడ వచ్చి రైతులందరికీ నువ్వు క్షమాపణ చెప్పాలని నేను కోరుకుంటున్నా. అంటే ప్రధానంగా దీంట్లో ఈ రిజర్వాయర్ కింద మీ యొక్క భూములు ఎన్ని పోతున్నాయి? ఏమన్నా మీ భూములు ఎంత పోతున్నాయి? నీ భూమి ఎంత పోతుంది? మా భూమి 40 ఎకరాలు పోతుంది. అంటే మా అన్నదమ్ములు 40 ఎకరాలు, మొత్తం టోటల్ అయితే 1352 ఎకరాలు అవుతుంది మాది. అంటే ప్రధానంగా ఇక్కడ కూడా చెప్పండి, అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినటువంటి భూములు ఏవైతున్నాయో బినామీల పేరుతోటి చేశారో ఆ భూములు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గుంజుకుంటుంది. బినామీ పైసలు రావు, ప్రభుత్వం ఏం చేసేటువంటి పైసలు రావు. అందుకే ఈ యొక్క ధర్నాతోటి బీఆర్ఎస్ పార్టీల పేరుతోటి చేపిస్తున్నారు ప్రభుత్వాలు అని చెప్పి ఒక వాదన వినబడుతుంది. అసలు దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? నిజంగానే దాని కింద రిజర్వాయర్ కింద పట్టా భూములు ఉన్నాయా? పట్టా భూములు వేరే బినామీల పేర్లు వెళ్ళిపోతున్నాయా? దానిపైన ఎందుకు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ అధికార పార్టీలు రగడ కొనసాగుతున్నాయి? ఏం చెప్తుంది దీనిపైన? ఎవడో ఎక్కడ వేయగలేక మేనమా మీద దుంకినట, ఇక్కడ వేయగలేక మేనమా మీద దుంకినట. ఆ రిజర్వాయరు ఆపురామ్మ కూడా అని మేము అడిగితే ఈ అట్ల భూములు పట్ట చేసుకున్నాం, ఇట్లా భూములు పట్ట ఇన్ని రోజుల పూర్తి లేకున్నదా? మళ్ళీ రిజర్వాయర్ భూములు పక్రమంగా భూములు పట్ట చేసుకుంటే మరి మీరు అలా ఏం చేసిండ్రు? మీకేం కళ్ళు లేవా, చేతులు లేవా? మీరు కూడా చదువుకున్న వ్యక్తులే కదా. ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఆయన ఇంతకుముందు ఏ గవర్నమెంట్లో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఏడ పని చేసిండు, ఎవరి సంఖ్య నాకుంటా ఉన్నాడు. ఇప్పుడు ఏమైంది తెలియదు. అప్పుడు ఏం పని చేసిండు? దొంగ భూములు పట్ట చేసుకుంటే అడగని నీకు నోరు లేకున్నదే. ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఉంటే చూపియమను, అట్లాంటి ఉంటే చూపియాము, నిరూపణ చేయమను. ఈ నిరూపణ చేయకుండా దొంగ మాటలు, కల్లిబోలి మాటలు చెప్పి రిజర్వాయర్ వేయాలనేది మాటలు మాట్లాడుతున్నారు. కానీ అవన్నీ కావు. మళ్ళీ ఇక్కడ రిజర్వాయర్ వేయాలనుకుంటే రెండవ లగచర్ల అవుతుంది. ఫస్ట్ లగచర్ల అయిపోయింది, రెండవ లగచర్ల అవుతుంది. అట్లాంటి పరిస్థితి రాకుండా మేఘారెడ్డి గారికి గౌరవంగా మేము విన్నవించుకుంటున్నాము. ఈ రిజర్వాయర్ను తప్పుకుంటే రైతులకు మేలు చేసిన అవుతావు. నీకు ఇప్పటికీ కొంచెం ఒక ఇంత ఉంది, అది కూడా కోల్పోతావు రిజర్వాయర్ వేస్తే. అంటే ఏదుల రిజర్వాయర్ వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డిలో భాగంగానే రిజర్వాయర్ వచ్చిన తర్వాత కూడా గత ప్రభుత్వమే ఏర్పాటు చేసింది ఈ రిజర్వ్ ప్రాజెక్టులు. కానీ 1 ఎకరాకు కూడా నీళ్లు రాలేదు. దానికోసమే ఇప్పుడు ఈ చిరకపల్లి గొల్లపల్లి రిజర్వాయర్ని ఏర్పాటు చేసి ప్రజలకు నీళ్ళు తీసుకురావాలని చెప్పేసి మా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పేసి అంటున్నారు. దీనిపైన ఇప్పుడు ఎక్కడనో నీళ్లుంటే పైకి లిఫ్ట్ చేస్తుర్రు. ఇక్కడ కలవకుర్తి లిఫ్ట్, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంకి ఏదుల నుంచి హైదరాబాద్కు కూడా నీళ్లు లిఫ్ట్ చేస్తున్నారు. ఈ నుంచి కాలువ తీసి నీళ్లు లిఫ్ట్ చేయడానికి రాదా? డ్యామ్ వేస్తేనే వస్తుంది ఆయనకు. ఇక్కడ నుంచి నీళ్లు కాలువ తీసి లిఫ్ట్ ద్వారా పంపించుకొని వనపర్తిని సస్యశ్యామలం చేయొచ్చు కదా. మనకి ఇక్కడ పక్కన రిజర్వాయర్ ఉండగా రైతుల భూములు పోవు. ఈ ఓటి ద్వారా నీళ్లు పంపించుకుంటే రైతుల భూములు పోవు. కాలువ మందం మాత్రమే పోతాయి. రైతులు చాలా సేఫ్టీగా ఉంటారు, పంటలు మంచిగా ఉంటాయి. వనపర్తి సస్యశ్యామలంగా ఉంటుంది. మన ప్రపంచంలో నెంబర్ 1గా ఉంటుంది మన వనపర్తి జిల్లా రైతుగా. అది గమనించలేవా నువ్వు? దీని కింద ఈ రిజర్వాయర్ కింద మీ భూమి ఎంత పోతుంది? మా భూమి 11 ఎకరాలు పోతుంది. 11 ఎకరాల భూమి 11 ఎకరాల భూమి పోతుంది. మా నాయనలు అన్నదమ్ములు మేము మాది కలిసి 11 ఎకరాల భూమి పోతుంది. మా భూమిల్ని డిస్ట్రిబ్యూషన్ కాలువ ఉంది, అది D5 కాలువకు మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ కాలువ మా మధ్యాహ్నం పోతే పుష్కలంగా పంట వంతుంది. మాకు అప్పుడు ఇంతకుముందు బోరు నీళ్లు రాకముందుకు, కేఎల్ఐ నీళ్ళు రాకముందుకు బోరు గుక్కిచ్చి కొడుతున్నాయి. ఇప్పుడు పుష్కలంగా బోరు కొడుతుంది, నీళ్లు వాడుతున్నాయి. మాకు ఇంత మంచిగా ఉంది. ఈ భూములు ప్రాజెక్టు వాడాక మేము ఏం చేసుకుంటాం? మేము ఎక్కడ పోతాం? మా పిల్లలు ఎక్కడ, మేము ఎక్కడ, మా బతుకు తెరువు ఎక్కడ? మా నాయనోళ్ళు మా అమ్మోళ్ళు దేశాలు పోయి కష్టపడి కొనుక్కున్న భూమి అది. మేము కష్టపడి కొనుక్కున్న భూమి, మా గవర్నమెంట్ ఇచ్చిన భూమి కాదు అది. మాకు కష్టపడి కొనుక్కున్న భూమి. మా నాయనోళ్ళు మమ్మల్ని ఇడిచిపెట్టిపోయి, మమ్మల్ని ఇళ్ళ కాడ ఇడిచిపెట్టిపోతే మేము ఏడుస్తూ తూడుస్తూ అట్లే అమ్మ నాయన ఎప్పుడు వస్తారు, ఎప్పుడు కళ్ళ చూసుకోవాలనే బాధలో ఉన్నాం. వానికి ఏం తెలుస్తుంది ఈ బాధ?
భూములు పోతే 2 లక్షలు అవుతుంది. ఇది మాత్రం సత్యం అంతే. సో ఇది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వార్తగా మనకి ఈ యొక్క గొర్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ పేరుతోటి గొల్లపల్లి కింద రిజర్వాయర్ కింద 100 ఎకరాల భూమి కోల్పోతున్నటువంటి రైతులము మేము. మీరు ప్రజాప్రతినిధులుగా మా రైతుల యొక్క బాధలు వినాలే తప్ప కానీ మీ ఇష్టం వచ్చినట్లు ప్రజాపాలన పేరుతోటి ఇక్కడ రైతుల యొక్క భూములు లాక్కొని రిజర్వాయర్ల పేరుతోటి నష్టం వాటిల్లాంటే మరొకసారి లగచరలాగా మారబోతుంది. ఈ యొక్క గొల్లపల్లి రిజర్వాయర్ సంబంధించినటువంటి రైతులందరం కూడా చేస్తామని చెప్పేసి కూడా వ్యతిరేకిస్తున్నారు. మొత్తం మీద ప్రాజెక్టుల పేరుతోటి రైతులకు న్యాయం చేయాలి తప్ప కానీ అటు ప్రాజెక్టుల పేరుతోటి భూములు తీసుకున్నటువంటి గత ప్రాజెక్టుల కింద భూములు తీసుకున్న రైతుల యొక్క పరిస్థితి చాలా దీనంగా ఉంది. ఉదయం నుంచి కూడా బ్యాగులు పట్టుకొని పట్టణాలకి వలస వెళుతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మరొకసారి ఈ పరిస్థితి రాకుండా రైతులకి కావాల్సినటువంటి రిజర్వాయర్లు వద్దు మాకు అని చెప్పేసి కూడా కూతవేటు దూరంలో ఏదుల రిజర్వాయర్ ఉంది, దాని నుంచి కూడా మాకు నీళ్లు అందుతున్నాయి అని చెప్పేసి దాని ద్వారా వనపర్తి జిల్లాని సస్యశ్యామలం చేయాలి తప్ప కానీ కొత్త రిజర్వాయర్ల పేరుతోటి నష్టం వాటిల్లకుండా చేయాలని చెప్పేసి అటు ప్రజాప్రతినిధులని అటు ప్రభుత్వ అధికారులను రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ పైన దుమారం చెలరేగుతున్నటువంటి భూముల దగ్గర ఉన్నాము. ఇక్కడ ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఈ భూములన్నీ కూడా గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ కింద అంటే సుమారు 1350 ఎకరాలకు పైగా కూడా ఈ భూములన్నీ రిజర్వాయర్ కింద పోయే ప్రమాదం కూడా ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఈ యొక్క పొలంలో కూలీ వాళ్ళందరూ కూడా రైతులు కూలీలుగా మారి తమ యొక్క భూములని కాపాడుకోవడం కోసం సకల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 102 రోజుల పాటు కూడా ధర్నా నిరసన చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ భూములు మనకి కనిపిస్తున్నటువంటి విజువల్స్లో కనబడుతున్నటువంటి భూములన్నీ కూడా రేపు నిర్మించబోయే గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ కింద రైతులందరూ భూములు కోల్పోయే ప్రమాదం ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఈ రైతులు ప్రస్తుతం ఉన్నారు. ఆ రైతుతో సార్ చెప్పండి, మీ భూములు ఉడికి ఇక్కడ ఉన్నాయి కదా, ఏం చెప్తారు? ఈ రిజర్వాయర్ కింద భూములు పోతున్నాయి, మరి మీరు ఎట్లా ఏం చెప్తారు? గతంలోనే మా గ్రామానికి సంబంధించినటువంటి రైతులవి భూములు ఏదుల రిజర్వాయర్లో పోయినాయి. ఇప్పుడు కూడా మళ్ళీ ఈ భూములు తీసుకపోతే మాకు బతుకు తెరువు లేదు. మా తాతలు ముత్తాతలు దేశాలు పోయి వలసలు పోయి మా అమ్మలు మా నాన్నలు దేశాలు పోయి సంపాదించుకున్నటువంటి భూమి, ఆ భూమి పోయిన తర్వాత మా బతుకు తెలియదు సార్. మా పిల్లలు ఏం తినాలి, మేమేం తినాలి, ఎక్కడ పోవాలి, ఏం చేయాలి, చాలా ఇబ్బందిగా ఉంటుంది. రిజర్వాయర్ అయినకైతే వీలు లేదు, ఏనియం మా ప్రాణాలైన వదిలిపెడతాం కానీ రిజర్వాయర్ అయితే ఏనియం. అంటే ఇప్పటివరకు మీరు మీ యొక్క పొలంలో ఏం పంటలు పండించేవాళ్ళు, ఎట్లా మీ పంట ద్వారా మీ కుటుంబాన్ని పోషించుకునే వాళ్ళ, ఎట్లా ఏది ఆధారం ఉంటున్నా ఎట్లా? గతంలో 10 సంవత్సరాల కింద మాకు నీళ్లు రాకుండే వర్షాధారం మీదనే బతుకుతుంటివి. జొన్నలు కానీ మక్కలు కానీ వేసుకొని బతుకుతుంటే, తయ్యలు కానీ మక్కలు కానీ ఆందాలు కానీ వేసుకొని బతుకుతుంటివి. ఇప్పుడు నీళ్ళు వచ్చి గుడిపల్లి డ్యామ్ ద్వారా నీళ్ళు వచ్చిన తర్వాత మాకు పంటలు వరి పండించుకుంటున్నాము, మక్కలు పండించుకుంటున్నాము, మినుములు పండించుకుంటున్నాము, బుడ్డలు పల్లీలు పండించుకుంటున్నాము. మా పుష్కలంగా పంటలు పడినాయి. ఇప్పుడిప్పుడే మా పొలాలు సాగులోకి వచ్చినాయి. ఇప్పుడిప్పుడే మా పొలాలు పంట రూపకానికి వచ్చినాయి. అవి వచ్చే టైంలోనే ఈ 5-6 సంవత్సరాలు మేము పంటలు పండించుకునే టైంలోనే మా పెట్టుబడి కూడా తెరవలేదు. మేము భూములు లేవల్ చేసుకున్నాం, భూములు సదరం చేసుకున్నాం, ఇప్పుడిప్పుడే తరి కట్టించుకున్నాము, మంచి లేవల్ చేసుకున్నాం. మా పొలాలను ఇప్పుడే వచ్చి రిజర్వాయర్ వేస్తా అంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. రిజర్వాయర్ని అయితే వేయనీయము, ప్రాణాలను వదులుకుంటాం. 7 ఎకరాలు ఉంది సారు. మాకు భూమి పైసలు అయితే వద్దు, బుడ్డలు వండించుకుంటాం, వడ్లు వండించుకుంటాం. మా భూమిని పోవద్దు. మేము ఏడు కూలి పోయి బస్సుకు జీపు కారుకు దాంట్లో జీపులకు పోయి సచ్చి బతికి వస్తున్నాం. మా భూములు అయితే మేము ఇయ్యాము. రావాల్సిన మీరు ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చి మేము భూములు అయితే విడిచిపెట్టాం సారు. మేము బతుకుదేరు మా భూములన్నీ బతాం. మేము పిల్లల పెండిలు కాన్పులు చేసుకుని మా భూమి మీద రెక్కలన్నీ మీరు పైసలు ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు సార్. ఇంకా మేమైతే భూమి ఒక్క అయితే ఇవ్వం మేము. నాకు 7 ఎకరాలు ఉంది. ఒకవేళ భూమి పోతే ఏంటి పరిస్థితి? దానికి మేము ఇయ్యని అంటున్నాం సారు. ఏది లేదు, ఇయ్యం మేము. చిలకలు అయితే ఇయ్యం సారు. ఇదో పోయినా కన్నా కూలి ఇదో 7 పోతే 300 కూలి పోయి 8 వస్తాం సారు. మేము కష్టపడి ఎట్లా బతకాలి? మా కష్టం ఇప్పుడు కాలు వచ్చినా నీళ్ళు వచ్చి మేము పంటలు చేసుకుంటే మీరు ఉన్న భూమి పోయినాక మేము ఎట్లా తిప్పలాడదాము? మేము ఆడతాను ఇంటలేమా సార్? ఎంతో మొత్తుకుంటున్నారు. మేము ఎట్లా కష్టపడాలి? మేము ఎన్ని దినాలు రెక్కలు పెద్దగా అవుతాం సార్. మేము కష్టం రెక్కలు ఉంటాయి మాకు. ఇంత భూమి ఒకేడు నెల 2 నెలలు కష్టపడతాం. భూమి మీద బతాం కదా, ఏడాది బతావా? ఈ చిలకల కష్టం కూలిపోయి
అట్లా మీరు భరించుకొని మా రెక్కలు లేకుండా మా భూములు పోకుండా ఇవ్వండి సార్, మీకు దండం చేస్తాం, మీకు శ్రద్ధార్థి చేస్తాం. మా డ్యామ్ మంచిగా డ్యామ్ మడాక యానన్న ఇట్లే ఉంది, డ్యామ్ అంచుకు డ్యామ్ కానుకొని డ్యామ్ వేసిండ్రా యానన్న. మళ్ళీ ఎందుకు మమ్మల్ని ఇంత ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు? వేయకూడదు కదా అట్లా. మళ్ళీ ఎక్కడ పోయి బతకాలి? ఏళ్ళ కాడ అంతో ఇంతో పోతే అడ్డు ఎక్కడున్నా పావెక్కరి కొనుక్కొని బతికేతోళ్ళు ఉండరు. మళ్ళీ వాళ్ళు ఆయనతో కూడా కచ్చుకితో ఉడక ఈడ రిజర్వ్ వాడి పాడినాక ఈయనతో పోయినాక మేము ఎక్కడ పోయి బతకాలి? ఇప్పుడే ఏరుల పోటీ ఏదుల కాడ పోతే ఏరుల పోటీ పోతే 7 పోతే జీపులు మళ్ళీ 7 మొగోలు కొడుతుండ్రు మా అబ్బాయితుందని. ఎండాకాలం వస్తే 300 నిరుపాండి కొద్దిగా 200 ఏరుల పొడి పత్తులు వీకనికి దీనికి ఇప్పుడు చేనులకు దీనికి పోతున్నాం సార్. ఇట్లా చేస్తే ఎట్లా మమ్మల్ని గరీబులను? ఒకవేళ ఈ డ్యామ్ల పేరుతోటి రిజర్వాయర్ పేరుతోటి భూములు తీసుకుంటే ఒకవేళ మీ భూములు పోతే ఏంటి పరిస్థితి, ఏం చేస్తారు? మాకింత పురుగుల మంది వచ్చి సాదెంగి భూములు తీసుకోరు సార్, ఇంకంతే, ఇంకేది లేదు. మాకింత మందు పోయారి ఏమి ఇట్లా ధర్నకాయ అన్నాలు పెడతారు కదా సార్, దానిలో ఇంత కలిపారి మేము వీడికి ధర్నకాయకి రారు, మీరు తింటాం చేస్తాం, మా భూములు మీరు తీసుకొని కట్టలు వేసుకోరు. మరి ఏం చేస్తాం సార్? ఉన్న భూములు పోయినాక మా పరిస్థితి ఏంది? ఎక్కడ పోవాలి? ఇవే భూములు ఇవే పిల్ల తరానికి వస్తాయి. మీరు ఇచ్చే పైసలు మాకేంటికి అవుతాయి సారు? మా ఒకవేళ అమ్మమ్మ అంటే ఒకవేళ మా కాడికి అవుతాయి. మా పిల్లలు ఎట్లా బతకాలి? యా ఊర్లో పోటీ పోవాలి? ఇప్పటికే ఏళ్ళ కాడ సగం ఊరు పోయింది, మళ్ళీ ఎట్లా బతకాలి? మళ్ళీ ఎక్కడ పోవాలి? ఆ భూమి పోయిన వాళ్ళకి బాధ అనిపిస్తుంది మళ్ళీ పోతుందంటే, ఇంత కష్టపడినందుకు. ఇట్లా చేసేది న్యాయం కాదు. అంటే అధికారులకి, ఇక్కడ ప్రభుత్వ అధికారులకి, ఎమ్మెల్యేకి కానీ జిల్లా కలెక్టర్ కానీ ఏం చెప్తారు? ఇట్లా భూములు రిజర్వాయర్ల పెద్ద భూములు కోల్పోతారు, ఏం చెప్తారు మీరు? మేము ఇంకా ఇట్లా చెప్తాం సార్, మళ్ళీ ఇంకేం చెప్తామంటే ఉండాలి, మాకు భూమి అయితే ఉండాలి, మా ప్రాణాలు పోయినా సరే కానీ భూమి అయితే ఉండాలి, అంతే. సో ఇది ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ప్రాణాలైనా వదిలిపెడతాం కానీ రిజర్వాయర్ని అయితే నిర్మాణం చేయనేమో. ఇప్పటికే మా భూములన్నీ సాగుబాటుకు పడిపోయినాయి. గత 10 సంవత్సరాల క్రితం రిజర్వాయర్ల పేరుతోటి భూములు తీసుకున్నారు, కానీ మళ్ళీ ఆ యొక్క దాంతో మేము భూములు సాగు చేసుకొని మళ్ళీ ఇప్పుడిప్పుడే ఆ కష్టాల నుంచి బయటపెడుతున్నాం. మళ్ళీ ఈ పేరుతో రిజర్వాయర్ల పేరుతోటి భూములు కోల్పోతే మేము ప్రాణాలైనా వదిలిపెడతాం కానీ భూములు మాత్రం వదిలిపెట్టామని చెప్పేసి రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద ఏదుల రిజర్వాయరు గత కొద్ది రోజుల నుంచి కూడా గొల్లపల్లి చిరికపల్లి రిజర్వాయర్ పైన రాజకీయ దుమారం చెలరేగుతుంది. ప్రస్తుతం మనము ఆ ఏదుల రిజర్వాయర్ కింద ఉన్నటువంటి గొల్లపల్లి చిరికపల్లి రిజర్వాయర్ ఏర్పాటు చేసే దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం, ఏదుల రిజర్వాయర్ దగ్గరగా ఉన్నటువంటి ఈ తూము ద్వారా వచ్చేటువంటి నీళ్లు గత కింద ఉన్నటువంటి 1350 ఎకరాలకి సాగునీరు అందిస్తుంది. కానీ ఈ యొక్క తూము ద్వారా వచ్చేటువంటి నీళ్లు మాత్రమే సాగునీరుకు సరిపోతాయి. మళ్ళీ గొల్లపల్లి చిరికపల్లి రిజర్వాయర్ని నిర్మిస్తే చాలా అనార్థాలు ఏర్పడతాయి. 1350 ఎకరాల భూమి ఉన్నటువంటి రైతులందరూ కూడా నష్టపోతారని చెప్పేసి గత కొద్ది రోజులుగా 102 రోజుల నుంచి కూడా రైతులందరూ ధర్నా నిర్వహిస్తున్నారు. పూర్తిగా అసలు మనం విజువల్స్లో చూస్తున్నాం, ఇక్కడ నుంచి కూడా ఏదుల రిజర్వాయర్ నుంచి కూడా వచ్చేటువంటి నీరు ఈ తూము ద్వారా కిందకి దిగువకి ఉన్నటువంటి బుద్ధారం అటువంటి గ్రామాలన్నీ కూడా ఈ సాగునీరు అందించడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ తూమును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తూము ద్వారానే కిందన దిగువ ఉన్నటువంటి పొలాలకన్నిటి కూడా సాగునీరు సరిపోతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. మొత్తం మీద గత కొద్ది రోజుల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ కొత్తగా తెరపైకి గొల్లపల్లి చిరికపల్లి రిజర్వాయర్ను ఏర్పాటు చేస్తామని చెప్పేసి అసెంబ్లీలో ప్రతిపాదన చేయడంతో కూడా ఒక్కసారిగా గొల్లపల్లి చిరికపల్లికి సంబంధించినటువంటి కింద రైతులందరూ కూడా ధర్నాకు దిగారు. అసలు ఈ గొల్లపల్లి చిరికపల్లి రిజర్వాయర్ మాకు వద్దు, ఈ ప్రాజెక్టుల పేరుతోటి మా భూములను లాక్కోవద్దంటూ కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ యొక్క గొల్లపల్లి చిరికపల్లి రిజర్వాయర్ పేరుతోటి 1350 ఎకరాలకు పైగా భూమి కోల్పోవడం జరుగుతుంది. గతంలో కూడా ఏదుల రిజర్వాయర్ పేరు కింద భూములు కోల్పోయాము. ఆ భూమి ద్వారా వచ్చినటువంటి డబ్బులతోటి మళ్ళీ భూములు కొనుగోలు చేసి మళ్ళీ ఇక్కడ ఈ రిజర్వాయర్ల పేరుతోటి భూమిని నష్టపోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా రైతులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం పూర్తిగా విజువల్స్లో చూస్తున్నాము, ఇక్కడ నుంచి కూడా ఈ భూములన్నీ కూడా రైతులందరూ రిజర్వాయర్ల కింద కోల్పోయినటువంటి భూములు ఇవన్నీ కూడా మళ్ళీ రిజర్వాయర్ ఏర్పాటు చేస్తే మళ్ళీ రైతులు భూములు కోల్పోవాల్సి వస్తుంది, మాకు సాగు చేసుకోవడానికి భూములు లేవంటూ కూడా రైతులు 102 రోజుల పాటు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసలు గొల్లపల్లి చిరికపల్లి రిజర్వాయర్ పేరుతోటి రాజకీయ దుమారం కొనసాగుతుంది. గత
ప్రభుత్వాలే దీనిపైన జీవోలు తెచ్చారు అని చెప్పేసి ఆ జీవోలు తెచ్చినటువంటి రిజర్వేషన్ల పైనటువంటి ఈ యొక్క గొల్లపల్లి చిరకపల్లి దీన్ని నిర్మాణం చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నాం అని చెప్పి గత ప్రభుత్వాలు చెబుతుంటే ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన ప్రతిపాదనలు తెచ్చాము, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడే తెచ్చాము అని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వాలు చెబుతున్నాయి. దీనిపైన కూడా అటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మాత్రమే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయ దుమారం చెలరేగుతుంది. కానీ 102 రోజుల పాటు రైతులందరూ కూడా ఈ యొక్క గొల్లపల్లి చిరకపల్లి రిజర్వాయర్ వద్దు, ప్రాజెక్టుల పేరుతోటి మమ్మల్ని మా భూములను లాక్కోవద్దంటూ కూడా రైతులు ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. గత కొద్ది రోజులుగా పాలమూరు జిల్లాలో గొల్లపల్లి రిజర్వాయర్పై రాజకీయ రగడ కొనసాగుతుంది. గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మించాలని పార్టీలంటే వద్దు అని చెప్పేసి మరో పార్టీ అంటుంది. అసలు గొల్లపల్లి రిజర్వాయర్ పైన ఏం జరుగుతుంది? అసలు గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మించడంలో రైతులకు ప్రజలకు కలిగే నష్టాలేంటి, లాభాలేంటి? ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి గొల్లపల్లి రిజర్వాయర్ పైన చాలా వాడివేడిగా పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీలు దుమారం రేపుతున్నాయి. అసలు గొల్లపల్లి రిజర్వాయర్ పైన ఏం జరుగుతుంది? పార్టీల పరంగా ఉండే అంశం కాదు ఇది. వాస్తవంగా కొన్ని పార్టీల వాళ్ళు, ముఖ్యంగా అధికార పార్టీ వాళ్ళు ఏదో ఇష్యూ తమదైనట్లు నెత్తికేసుకొని ఆర్భాటం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అర్థం లేని వ్యర్థమైనటువంటి మూర్ఖపు వాదనలు వినిపిస్తున్నారు. ప్రజల మీద బలవంతంగా రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా అక్కడ ఉండేటువంటి చిరకపల్లి గొల్లపల్లి 2 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు స్వచ్ఛందంగా వాళ్ళు ఆందోళనకు పూనుకున్నారు. వాళ్ళు అన్ని రాజకీయ పార్టీల నాయకులను ఆశ్రయించినారు. వాళ్ళ యొక్క మనోగతాన్ని వెల్లడించినారు. గతంలో ఎప్పుడో 10 ఏళ్ల కింద తలపెట్టినటువంటి ఒక ప్రతిపాదన, ప్రభుత్వం తలపెట్టలే ఆ ప్రతిపాదన, ఇంజనీరింగ్ శాఖ సర్వే చేసి ప్రభుత్వానికి ఇచ్చింది. ఇక్కడ కడితే 20 అని చూపించినారు. ఆడోటి ఈ చెరువుని పెంచాలి, ఆ చెరువుని పెంచాలి, ఈడ కొత్త ఒకటి కట్టాలి, ఈడ చేస్తే అన్నీ పరిశీలించినాక అప్పటి ప్రభుత్వం 2018లో ఇది అవసరం లేదు అని రిజెక్ట్ చేసింది. ఇంజనీరింగ్ శాఖ పంపించినటువంటి ఆ ప్రతిపాదనని అప్పటి సాగునీటి శాఖ మంత్రిగా, అదేవిధంగా ఆనాటి ముఖ్యమంత్రిగా ఇద్దరు కూడా ఆనాడు ప్రభుత్వంలో హరీష్ రావు గారు కానీ అదేవిధంగా కేసీఆర్ గారు కానీ దాన్ని వద్దని తిరస్కరించింది. ప్రభుత్వం ఆమోదించలే, తిరస్కరించింది. ఎందుకు? పక్కలే ఏదుల పాలమూరు రంగారెడ్డిలో అంతర్భాగంగా ఉండేటువంటి ఏదుల 7 టీఎంసీల రిజర్వాయరు నిర్మాణ పనే మొదలైంది. కాబట్టి ఇక్కడ పక్కల ఇంకో 2-3 టీఎంసీల రిజర్వాయర్ యొక్క ఆవశ్యకత లేదు. పైగా 1352 ఎకరాల భూమి సేకరణ చేయాలి. అవతల ఆల్రెడీ పక్కలనే రైతులు అక్కడ భూమి కోల్పోయిన వాళ్ళే మళ్ళీ ఇక్కడ వచ్చి కొన్నారు. ఏదలలో కోల్పోయిన వాళ్ళే ఈడొచ్చి కొన్నారు. 2 సార్లు అవుతుంది. ఇది అవసరం లేని ముచ్చట, ఇది ఆలోచన లేని ముచ్చట అని చెప్పి ప్రభుత్వమే విరమించింది. అది అయిపోయింది. అక్కడి కథ ఏదలో కంప్లీట్ అయింది. కంప్లీట్ అయ్యి కూడా 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ళు అయింది ఏదల రిజర్వాయర్ కంప్లీట్ అయిపోయి. మనం నీళ్లు నింపుదాం అనుకునే లోపల ఎన్నికలు వచ్చినాయి. అంతకంటే ముందు పూర్తి కావాల్సిన నార్లాపూర్ ఆలస్యమైన కారణంగా ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దానికి కారకుడు. ఆయన కాంట్రాక్టర్ నార్లాపూర్ రిజర్వాయర్కి. అన్ని పూర్తయినా మొదటి రిజర్వాయర్ ఆయన కావాలని కాలయాపన చేసిండు ఆనాడు. దాని కారణంగా నీళ్ళు ముందు రాలే. అయినా అక్కడ ఒక పంపు కంప్లీట్ చేసి కేసీఆర్ గారు అప్పట్లోనే 2023 ఆగస్టు సెప్టెంబర్ మాసాలు అనుకుంటా ఒక పంపును మేము వెటరన్ కూడా చేసినాం, నడిపించినాం. మధ్యలో కొద్దిగంత పని ఆగింది. ఇంకా కొంచెం పనులు ఆగినాయి. 90% పనులు పాలమూరు రంగారెడ్డి ఎప్పుడో పూర్తి అయిపోయినాయి. ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక 6 నెలలు శ్రద్ధ పెట్టి పని చేస్తే ఈ పాటికి యాసంగి వానాకాలాలు 4 సీజన్లు రైతాంగానికి 12.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే వెసులుబాటు ఉండే అవకాశం ఉండే. చేజార్చుకున్నారు. ఉద్దేశపూర్వకంగా ఇవ్వలే. పూర్తయిన దాంట్లో ఫలితం ఇస్తే కేసీఆర్కి పేరు వస్తుంది అనేటువంటి అక్కస్తోన నేను పాలమూరు బిడ్డనే అని చెప్పుకునేటువంటి రేవంత్ రెడ్డి ఒక్కనాడు దాని మీద సమీక్ష చేయాలి. ఈ రోజు వరకు 2 ఏళ్ళు వెళ్ళి 3వ సంవత్సరం నడుస్తుంది ఈ ప్రభుత్వం వచ్చి. పాలమూరు ప్రాజెక్టుల మీద ఒక్కనాడు నిర్దిష్టంగా లోతైన సమీక్ష చేయలే. ఇది ఈ రకంగా కొనసాగుతుండగా పూర్తయిన ఏదులలోకి, పూర్తయిన ఒట్టెంలోకి, పూర్తయిన నాలాపూర్లోకి నీళ్లు నింపి నీళ్ళు ఎందుకే చేతగాని వాళ్ళంట మళ్ళీ అవసరం లేని గొల్లపల్లి ఇంకో రిజర్వాయర్ కడతామని మొదలుకు వచ్చి ప్రతిపాదనలు పెడుతున్నారు స్థానికంగా ఉండే నాయకులు. ఈయనకు పైన ఉండేటువంటి అదే పొంగులేటి పైరవి ఇదంతా. మళ్ళీ ఓ ప్రాజెక్ట్ 1800-2000 కోట్లతోనో ప్రాజెక్ట్ అవుతుంది అని చెప్పి దాని మీద దృష్టి, వాళ్ళ కన్ను దాని మీద. సో ఇది గ్రహించినటువంటి ప్రజలు మేము క్లియర్గా చెప్పినాం. వాళ్ళు తలపెట్టినా ఇది సాధ్యం కాదు, రైతులారా మీరు ఆందోళన పడకండి అని మేము చెప్పినాం. మాకు తెలుసు ప్రభుత్వంలో ఏం జరుగుతుందో.
ఎట్టి పరిస్థితుల్లో అది ఆమోదం కాదు. ఆమోదం ఒకవేళ వాళ్ళు మూర్ఖంగా పోయి చేసినా ప్రజాక్షేత్రంలో ఫీల్డ్ మీద వచ్చి 1 ఎకరా భూమిని కూడా ఈ ప్రభుత్వం సేకరించలేదు. అసంభవం అది. 1352 ఎకరాల భూమి, అందులో అంతా పేదలు, సన్నతరగతి రైతులు, ఎస్సీలు, బీసీలు వాళ్ళవే ఉన్నాయి భూములన్నీ. అవసరం లేని కడవై నేను భూమి తీసుకొని ప్రాజెక్ట్ కడితే ప్రజలు కోరితే కట్టు, అవసరం ఉంటే కట్టు, ఎవరమైనా మనం సమర్థిస్తాం. ఇప్పటికి కూడా ఈరోజు కూడా మేమేం చెప్తున్నాం, ప్రజలు 100 రోజుల దీక్ష చేస్తున్నారు. ఇవాళ 103వ రోజు ఈ రోజుకి. ఆ దీక్షను విరమింపజేయడానికే మేము రైతులకు సంఘీభావంగా పోయి ఓ సభ పెట్టి రైతులు ఏర్పాటు చేసి సభలో పాల్గొని అయా మేము ఉన్నాం, ధైర్యంగా ఉండండి, ప్రభుత్వం దీన్ని ఆమోదించడానికి అవకాశం లేదు. ఏ రకంగా చూసినా, సాంకేతికంగా, ఇంజనీరింగ్ పరంగా చూసినా, సాగునీటి లెక్కల ప్రకారంగా చూసినా ఇది ఆమోదించడానికి అవకాశమే లేదు, మీరు ఆందోళన పడకండి అని చెప్పినాం. కానీ మీరు రాండి సార్, మీరు వచ్చి చెప్పాలి, మాకు బహిరంగంగా మాట ఇస్తేనే మేము దీక్ష విరమిస్తామని రైతులు అంటేనే ఇలా సభ ఏర్పాటు చేసినాం. వాస్తవంగా ఏది మా ఉద్దేశం, రైతులు ఆందోళన పడొద్దు, మీరు విరమించండి, ఇది ఎక్కడ పోదు అని చెప్పి ధైర్యం చెప్తున్నాము. వాళ్ళకు ఒకవేళ నిజంగానే ఇది టేకప్ చేస్తేనే, ఇది నిర్మిస్తేనే ప్రజలకు మేలవుతుందంటే వాళ్ళు చేయాల్సిన పని ఏంది? బలంతంగా వృత్తారా? సాగునీటి, నేను చెప్పేది వినండి, సాగునీటి మంత్రిని దోలుకరావాలి సైట్కు, ఇల్లు ప్రజల్ని పిలవాలి, ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా సంతకాలు పెట్టాలి, వేసి మేము ఒప్పుకుంటున్నామని. అది అవసరం ఉందని ప్రభుత్వం ప్రకటన చేయాలి. ఫస్ట్ ఇది తీసుకునే అవసరం ఉంది. 2వ స్టేజ్లో ప్రజల్ని ఒప్పిస్తాం మేము. ఈ 2 చేసి మాట్లాడేటోడు పైన తెలియదు, కింద తెలియదు, అడగోలుగా మాట్లాడి మేము కట్టి తీరుతామని మాట్లాడితే ఆయనంత మూర్ఖుడు ఎవడు ఉన్నాడు అట్లా ఎవడైనా మాట్లాడితే, అంతే కదా. అంటే ప్రధానంగా మీ ప్రభుత్వం హయాంలోనే ఆ రిజర్వాయర్ అనేది తెరపైకి తెచ్చిండ్రు. 2017, 18, 19లో దానిపైన జీవోలు కూడా తీసుకొచ్చి మళ్ళీ తిరస్కరించారని చెప్తున్నారు. అసలు తెరపైకి తీసుకోవడానికి మీరే తీసుకొచ్చారు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు మీరు చేస్తేనేమో సై, మేము చేస్తేనేమో వేరేనా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఇంతసేపు చెప్పినా కదా, దాని మీద ప్రతిపాదనలు అనేటువంటివి ప్రభుత్వము సర్వే చేయమని మాత్రమే ఆదేశించింది. ఏమని? కేఎల్ఐ కెనాల్ సిస్టమ్ వెంబడి మొత్తం ఆడికిడికి పొడవులో అదనంగా కెపాసిటీ పెంచుకోవడానికి అవకాశం ఉందా ఉన్న రిజర్వాయర్లను, లేదా కొత్తగా ఏమైనా కట్టాల్సి వస్తుందా, అయితే ఎక్కడ కట్టాలి, ఏం కట్టాలంటే వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదన చూస్తే భూసేకరణ ఎక్కువైతుంది, అనేక రిజర్వాయర్లు చిన్న చితకై కట్టాలి గోలపల్లితో పాటు, భూసేకరణ ఎక్కువైతుంది, ఖర్చు ఎక్కువైతుంది, ఫలితం తక్కువ వస్తుంది. అందుకని ప్రభుత్వం రద్దు చేసింది. రద్దు చేసి కూడా 8 ఏళ్ళు అని చెప్తుంటేనంటే, ఇది రద్దు చేసినాకనే ఏదో రిజర్వాయర్ కంప్లీట్ అయిందని చెప్తుంటే 8 ఏళ్ల కింద రద్దు చేసిందని నేను ఇప్పుడు మేము అప్పుడు పెట్టినాం కాబట్టి తెస్తామంటే, మరి కేసీఆర్ చేసిన అన్ని రేవంత్ రెడ్డి చేయాలి కదా, కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు కంటిన్యూస్ గీయాలి కదా, కేసీఆర్ ఇచ్చిన అన్ని రకాల సంక్షేమ పథకాలు ఇవ్వాలి కదా, కేసీఆర్ కట్టిన కాళేశ్వరం నీళ్ళు ఇవ్వాలి కదా, కేసీఆర్ కట్టిన పాలమూరు రంగారెడ్డి ఫలితం 10% పూర్తి చేసి ఇవ్వాలి కదా. గవిశాత గాంధీ ఇది కొత్తది, ఇదేందుకు మొదలు పెడుతున్నావు, ఏం ప్రయోజనం నీకు, ప్రజలు వద్దంటున్నాక మొదలు పెట్టడానికే, దానికి సమాధానం ఇవ్వమని చెప్తున్నాం. అంటే ప్రధానంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటున్నాడు, గొల్లపల్లి రిజర్వాయర్ పేరుతోటి భూములు సేకరించి దాంట్లో 83 ఎకరాల భూమిని నిరంజన్ రెడ్డి బినామీల పేరుతో పట్టా చేసుకొని ప్రభుత్వం నుంచి డబ్బులు పొందాలని చెప్పి చూస్తున్నాడు, అందుకే అని చెప్పేసి అంటున్నాడు. ఏ రిజర్వాయర్ వద్దని మేము అంటుంటే మేము తీసుకోవడం ఏందే బాబు, వాడు ఎవడో మాట్లాడినటువంటి పనికి మాలోడు వాడు ఎవడైనా కానీ, సర్కారు ఎవరిది వాళ్ళది, నాకు ఆ కర్మ పట్టలే, ఎవరి పేరు మీద భూములు పెట్టుకునేంత కర్మ పట్టలే. నేను ఆ 3rd క్లాస్ రాజకీయాలు చేస్తుంటే 3rd క్లాస్ మనిషిని కాదు నేను. చెత్త నా కొడుకులు ఎవడైనా మాట్లాడితే అవి చెత్తకు వదిలేసేయండి. చెప్తారు ఈ లాస్ట్కి గొల్లపల్లి రిజర్వాయర్ పైన కట్టడం అనేది సాధ్యమవుతుందా, లేదా ప్రజలకు రైతులకు ఎలాంటి న్యాయం చేయబోతున్నారు? ప్రజలు కోరుకుంటే, ప్రజలకు అవసరమని ప్రభుత్వం భావిస్తే ముఖ్యమంత్రి, సాగునీటి మంత్రి ప్రజలకు హామీ ఇచ్చి ఇది అవసరమని, ఎందుకు అవసరమో వివరించమనండి. మొట్టమొదలు అవసరమైతే ప్రజలు కోరిన కాంపెన్సేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా, అవసరమైతే ప్రజలు ఒప్పుకుంటేనే చేయాలని మాట్లాడమని చెప్పండి. మేము 100% ప్రజలు ఒప్పుకుంటేనే రిజర్వాయర్లు కట్టించినాం. 100% మంది సమ్మతి తీసుకొని చేస్తారా పని, వీళ్ళు చేయమనండి, ఎవడొద్దన్నాడు, మేము అడ్డుపడతలేమే. మేము రైతులకు సంఘీభావంగా ఉంటున్నాం, ఉన్న పరిస్థితి ఏందో వివరిస్తున్నాం. ఈ గాలి మాటలు మాట్లాడేటువంటి గాలినా కొడుకుల మాటల్ని పట్టించుకోకుండా ఏదన్నా అంటే ఆధారాలతో పాటు పెట్టాలి, ప్రభుత్వం వాళ్ళది ఉంది. ఈ గాలి మాటలు ఎవడైనా మాట్లాడితే చెప్పుతో కొడతామని చెప్పండి. ఇది గొల్లపల్లి రిజర్వాయర్ పైన జరుగుతున్నటువంటి రాజకీయ దుమారంలో కేవలము రైతులకు జరగాల్సినటువంటి అన్యాయం ఏదో దాన్ని మాత్రమే మేము ఎత్తు చూపుతున్నాం. అసలు రిజర్వాయర్కు సంబంధించినటువంటి మా ప్రభుత్వాలు, గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో
వాటన్నిటి కూడా సర్వేలు చేశాం, దాన్ని రద్దు కూడా చేశామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ అవాస్తవాలు ప్రకటన చేస్తూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నటువంటి ఏదైతే అధికార పార్టీ ఉందో వాటిపైన కూడా ఇంతవరకు ప్రాజెక్టులు పూర్తి చేయకుండా నీళ్లు ఎందుకు ఇవ్వలేకపోతుందని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, వనపర్తి జిల్లా.